జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలకాండలో 74వ సర్గలో ఉన్నాం మనం. 73వ సర్గలో శ్రీ సీతారామ కళ్యాణం జరిగింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణం జరిగింది. కళ్యాణ అనంతర ఘట్టాన్ని మనం చూడబోతున్నాం. 74వ సర్గం. దశరథుడు తన నగరమునకు ఏగుచుండగా దారిలో పరశురాముడు వచ్చుట. రాత్రి గడిచిన పిదప విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమారులకు అనేక ఆశీర్వాదములనిచ్చి జనక దశరథ మహారాజుల వద్ద సెలవు గైకొని హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు జనక మహారాజు వద్ద సెలవు గైకొని శీఘ్రముగా అయోధ్యకు బయలుదేరాను. జనక మహారాజు ప్రయాణమై వెళ్ళుచున్న దశరథ మహారాజును అనుసరించి వెళ్ళి సాగనంపెను. అతడు తన కుమార్తెలకు అరణముగా అత్యధికమగు ధనమునిచ్చెను. ఆ మిథిలేశ్వరుడు లక్షల కొలది ఆవులను, శ్రేష్టమైన కంబళీలను, కోట్ల కొలది పట్టు వస్త్రములను, ఏనుగులు, అశ్వములు, రథములు, కాలిబంటులు గల చతురంగ సైన్యమును, మంచి సౌందర్యము కలవారు, బాగా అలంకరించుకున్నవారు, శ్రేష్ఠులు అయిన దాసీజనులను కుమార్తెలకు అరణముగా పంపెను. అతడు సంతోషముతో వెండి, బంగారము, ముత్యములు, పగడములు వీటి రూపంలో ఉన్న అత్యధికమగు కన్యాధనమును ఇచ్చెను. కుమార్తెలకు అత్యధికమైన ధనమునిచ్చి దశరథ మహారాజు వద్ద అనుజ్ఞ గైకొని తన నివాస స్థానమగు మిథిలాపురిని ప్రవేశించెను. రాజు తలుచుకుంటే ఎంతన్నా ఇవ్వగలరు కదా. దశరథ మహారాజు మహాత్ములైన కుమారులతో కూడి ఋషులందరినీ ముందు ఉంచుకొని సైన్యము అనుచరులు వెంట రాగా వెళ్ళాను. అతడు ప్రయాణము చేయుచుండగా అక్కడక్కడ భయంకరమైన పక్షులు ధ్వనులు చేయనారంభించినవి. భూమిపై ఉన్న మృగములు ప్రదక్షిణముగా వెళ్ళినవి. దీనినంతయు చూసి దశరథ మహారాజు వశిష్ఠుని ఇట్లు ప్రశ్నించెను. ఘోరములైన పక్షులు ప్రతికూలముగా ఉన్నవి, మృగములు ప్రదక్షిణముగా సంచరించుతూ అనుకూలముగా ఉన్నవి. నా మనస్సు విషాదము చెందుతున్నది, హృదయమును కంపింపచేయు ఇది అంతయు ఏమిటి? దశరథ మహారాజు మాటలు విని వశిష్ఠ మహర్షి మధురమైన వాక్యముతో ఇట్లు పలికెను. దీని ఫలమేదియో చెప్పెదను వినుము. ఆకస్మికముగా దైవకృతమైన ఘోరమైన భయము వచ్చి పడనున్నట్లు పక్షులు సూచించుతున్నవి. మృగములు ఆ భయము శాంతింపనున్నట్లు సూచించుతున్నవి. అందుచేత మనస్తాపం పొందకుము. వారిట్లు మాటలాడుకొనుచుండగా అతడు భూమిని కంపింపచేయుచు మంగళకరములైన వృక్షములను పడగొట్టుచు వాయువు బయలుదేరెను. సూర్యుని చీకటి ఆవరించెను. దిక్కులన్నయు ప్రకాశ విహీనములయ్యను. సైన్యమంతయు బూడిద కప్పగా మూర్ఛ పొందినట్లుండెను. ఆ సమయంలో వశిష్ఠాది ఋషులు, దశరథుడు, అతని కుమారులు వీరు మాత్రమే ధైర్యమున్నట్లు చైతన్యమున్నట్లు కనపడిరి. మిగిలిన వారందరూ విచేతనుల వలె అయిరి. ఆ ఘోరమైన అంధకారంలో బూడిద కప్పినట్లున్న ఆ సైన్యము జటామండలమును ధరించినవాడు, భయంకరుడు, రాజులను సంహరించినవాడు అయిన పరశురాముని చూచెను. అతడు కైలాసము వలె ఎదిరింప శక్యము కానివాడే, ప్రళయ కాలాగ్ని వలె సహింప శక్యము కానివాడే ఉండెను. తేజస్సులతో మండుచున్నట్లున్న అతనిని సామాన్య జనులు చూడజాలకుండిరి. అతడు గొడ్డలి భుజముపై వేలాడదీసుకొని మెరుపుల గుంపు వంటి ధనుస్సును, శ్రేష్టమైన శరమును చేతులలో ధరించి త్రిపుర సంహారము చేయు శివుని వలె ఉండెను. ప్రజ్వరిల్లుతున్న అగ్నివలే భయంకరముగా ఉన్న అతనిని చూచి జప హోమాది పరాయణులను, శాంత స్వభావులను అగు వశిష్ఠాది మునులు అందరూ కలిసి పరస్పరము ఇట్లనుకొనిరి. కార్తవీర్యార్జునుడు తండ్రిని సంపుటచే కోపించిన ఇతడు క్షత్రియ జాతిని నశింపచేయడు కదా. పూర్వము క్షత్రియ వధ చేసి కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు మరలా క్షత్రియ వంశ వినాశనమునకు పూనుకొనునా?
ఋషులు తమలో తామే విధముగా మాటలాడుకొని భయంకరుడుగా కనబడుతున్న పరశురామునకై అర్ఘ్యము గ్రహించి రామా రామా అని మధురంగా పిలిచి పూజించిరి. ప్రతాపవంతుడైన ఆ పరశురాముడు ఋషులు సమర్పించిన ఆ పూజను స్వీకరించి దశరథుని కుమారుడగు రామునితో ఇట్లనెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 74వ సర్గ సమాప్తము. జయ శ్రీరామ్. 75వ సర్గము. పరశురాముడు రాముని వైష్ణవ ధనస్సుపై బాణ సంధానము చేయుమనుట. రామా, పరశురాముడు రాముడితో అంటున్నారు, నీ పరాక్రమము అత్యద్భుతమైనదని వినుచున్నాము. శివధనుర్భంగము గావించి కూడా పూర్తిగా విని ఉన్నాము. నీవు శివుని విల్లు విరచుట చాలా ఆశ్చర్యకరమైనది, ఊహింపరానిది. ఆ వార్త విని నేను మరొక శుభమైన విల్లు తీసుకొని వచ్చినాను. ఘోరమైనది, జమదగ్ని ద్వారా లభించినది అయిన ఈ మహాధనస్సును ఎక్కుపెట్టి బాణముచే పూరించి నీ బలమును చూపుము. ఈ ధనస్సును పూరించనతో అప్పుడు నీ బలమును చూచి వీర్యముచే శ్లాఘింపదగిన నీతో ద్వంద్వ యుద్ధము చేయగలను. దశరథ మహారాజు అతని మాటలు విని వాడిపోయిన ముఖముతో దీనుడై చేతులు జోడించి, మహాముని, నీవు గొప్ప యశస్సు కలవాడవు. బ్రాహ్మణుడవైన నీవు క్షత్రియులపై ఉన్న కోపము తొలగి శాంతుడవుగా ఉన్నావు కదా. ఇప్పుడు బాలులైన నా కుమారులకు అభయమిమ్ము. నీవు స్వాధ్యాయమునందును ఇతర వ్రతములందును ఆసక్తి కల భృగు వంశమునందు పుట్టినావు. దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచిపెట్టినావు. ధర్మపరుడవై భూమినంతయు కశ్యపునకు దానము చేసి వనము చేరి మహేంద్ర పర్వతంపై నివాసం ఏర్పరచుకొన్నావు. ఈనాడు నీవు మా అందరి వినాశార్థమై వచ్చితివి. ఒక్క రాముడు మరణించినను మేమందరము మరణింతుము కదా, మమ్ము అనుగ్రహింపుము అని ప్రార్థించెను. దశరథుడు ఈ విధముగా మాటలాడుతుండగా ప్రతాపవంతుడైన పరశురాముడు అతని మాటలు లెక్క చేయకుండగానే రామునితో మాత్రమే ఇట్లు పలికెను. రామ, ఈ 2 ధనస్సులు, నువ్వు విరిచిన శివధనస్సు, నేను తెచ్చిన ఈ విష్ణు ధనస్సు శ్రేష్టమైనవి, దేవలోకమునకు సంబంధించినవి, లోకములలో ప్రసిద్ధి పొందినవి, దృఢమైనవి, బలమైనవి, ప్రధానమైనవి. విశ్వకర్మ వీటిని బాగుగా నిర్మించెను. వీటిలో ఒక ధనస్సును దేవతలు యుద్ధము చేయగోరుతున్న ఈశ్వరునకిచ్చిరి. త్రిపుర వినాశకమగు దానినే నీవు విరచితివి. ఎదిరింపరాని ఈ 2వ ధనస్సును దేవతలు విష్ణువునకిచ్చినారు. మిక్కిలి ప్రకాశించుతున్న ఈ ధనస్సు విష్ణువునకు సంబంధించినది. ఇది శివధనస్సుతో సమానమైన సారము కలది. అప్పుడు దేవతలందరూ శివ విష్ణువుల బలాబలములను తెలుసుకోరి బ్రహ్మను అడిగిరి. సత్యవంతుల్లో గొప్పవాడుకు బ్రహ్మదేవుడు దేవతల అభిప్రాయం తెలుసుకొని శివునకు విష్ణువునకు విరోధము కల్పించెను. అట్లు విరోధము కలుగగా పరస్పరము జయించవలనని కోరుతున్న శివునకు విష్ణువుకును గొప్ప భయంకరమగు యుద్ధము జరిగినది. విష్ణువు హుంకారము చేయగా భయంకరమైన పరాక్రమము కల ఆ శివధనస్సు జడమైపోయినది. త్రిలోచనుడు కూడా కదల్చలేకపోయెను. అప్పుడు దేవతలు, ఋషులు, చారణులు వచ్చి ప్రార్థింపగా ఆ దేవతా శ్రేష్ఠులు ఇరువురు శాంతించిరి. విష్ణు పరాక్రమముచే ఆ శివధనస్సు జడమైపోవట చూసి దేవతలు, ఋషిగణములు విష్ణువే అధికుడని తెలుసుకొనిరి. మహాయశస్సు గల రుద్రుడు కోపించి బాణసహితమైన ఆ ధనస్సును విదేహ దేశములో దేవరాతుడను రాజర్షికి ఇచ్చివేశను. రామ, శత్రుపుర వినాశకమగు తన ధనస్సును విష్ణువు భృగువంశమునకు చెందిన రుచీకుని వద్ద ఉత్తమమైన న్యాసముగా ఇచ్చెను. మహా తేజస్శాలియగు రుచీకుడు దానిని సాటిలేని కర్మ కలవాడును మహాత్ముడు తన కుమారుడు అగు నా తండ్రి అగు జమదగ్నికిచ్చెను. తపోబల సమన్వితుడగు నా తండ్రి అస్త్ర సన్యాసము చేసి ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు పామర బుద్ధి కలవాడై అతనిని చంపెను. చాలా దారుణము, క్రౌర్యమున సాటిలేనిది అయిన నా తండ్రి వధను గుర్చి విన్న నేను రోషముతో అనేక పర్యాయములు క్షత్రియ జాతికి చెందిన ప్రతి ఒక్కనిని పుట్టినవానిని పుట్టినట్లుగానే సంహరించి తిని ఈ భూమిని అంతయు జయించి యజ్ఞాంతమునందు మహాత్ముడు
పుణ్యకర్మ కలవాడు అయిన కాశ్యపునకు దానము చేసి తిని పిదప తపోబల సమన్వితుడనై మహేంద్ర పర్వతంపై నివసించుతున్నాను. ఉత్తమమైన పరాక్రమము గల నీవు ఇప్పుడు శివధనుస్సు విరచితివని విని శీఘ్రముగా వచ్చినాను. క్షత్రియ ధర్మమును మన్నించి మా పితృపితామహక్రమమున లభించినది శ్రేష్టము అయిన విష్ణు ధనస్సును గ్రహించుము. శ్రేష్టమైన ఈ ధనస్సు మీద శత్రువుల పురములను జయించు ఈ శరములను సంధించము. నీవట్లు చేయగలిగినచో నీతో ద్వంద్వ యుద్ధము చేయగలను. జయ శ్రీరామ్. పరశురాముడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇద్దరూ ఆ పరమాత్మ యొక్క అవతారాలు. రెండు అవతారాలు ఒకే చోటికి వచ్చాయి. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 75వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 76వ సర్గము. రాముడు పరశురాముడు సంపాదించుకొనిన పుణ్యలోకములను అమోఘమైన బాణముతో కొట్టివేయుట. అప్పుడు శ్రీరాముడు పరశురాముని మాటలు విని తండ్రి దగ్గర నుండుటచే ఆయన పైనున్న గౌరవభావంచే అధికముగా మాటలాడక, పరశురామ, నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మమును నిర్వహించి ఆ అనృణ్యమును రుణము తీరిచ్చివేయటను పొందిన నిన్ను అభినందించుతున్నాను. నన్ను పరాక్రమం లేనివానిని, క్షత్రియ ధర్మానుసారము ప్రవర్తింప సామర్థ్యం లేనివానిని అవమానించినట్లు నీవు అవమానించుతున్నావు. ఇప్పుడు నా తేజస్సును పరాక్రమమును చూడుము అని పలికి త్రుటిలో పరశురాముని చేతిలో నుండి ధనస్సును బాణమును తీసుకొనెను. రాముడు ధనస్సును ఎక్కుపెట్టి నారిపై బాణము సంధించి క్రుద్ధుడై పరశురామునితో, పరశురామ, నీవు బ్రాహ్మణుడవు అగుట చేత, విశ్వామిత్రునికి బంధువు అగుట చేత నాకు పూజ్యుడవు. అందుచే ప్రాణములను హరించు ఈ బాణమును నీపై ప్రయోగింపజాలను. నీ పాదములకున్న గమన శక్తిని కాని తపోబలముచే నీవు సంపాదించిన సాటిలేని ఉత్తమ లోకములను గాని ఈ బాణము ప్రయోగించి కొట్టివేసదను. ఏది కొట్టమనదవో చెప్పుము. పరశురాముడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే శక్తి ఆయనకుంది. అది కొట్టమంటావా, నువ్వు చేసుకున్న పుణ్యాన్ని కొట్టమంటావా అని అడిగారు శ్రీరామచంద్రమూర్తి. స్వర్గములో పుట్టినది, శత్రుపురములను జయించున్నది, వీర్యముచే శత్రువుల బలమును దర్పమును నశింపచేయనది అయిన ఈ విష్ణు బాణము వ్యర్థమగుటకు వీలు లేదు అని పలికెను. శ్రేష్టమైన విష్ణు ధనస్సును ధరించిన రాముని చూచుటకై బ్రహ్మాది దేవతలను, ఋషులను గుంపులు గుంపులుగా అచటికి వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నెరలు, యక్షులు, రాక్షసులు, నాగులు కూడా ఆ అద్భుతమును చూచుటకు వచ్చిరి. రాముడు ఆ శ్రేష్టమైన ధనస్సును ఎక్కుపెట్టగానే పరశురాముడు నిర్వీర్యుడయ్యెను. లోకమంతయు స్తంభించిపోయెను. అప్పుడు ఆ పరశురాముడు ఆశ్చర్యచకితుడై శ్రీరాముని చూచెను. శ్రీరాముని తేజస్సుచే పరాక్రమము అణిగిపోయి జడుడైన పరశురాముడు పద్మపత్రాక్షుడైన రామునితో మెల్లమెల్లగా ఇట్లు పలికెను. నేను పూర్వము ఈ భూమినంతను కశ్యపునకిచ్చినప్పుడు అతడు నీవు నా దేశములో నివసించకూడదు అని నన్ను ఆదేశించెను. నేను ఈ భూమిని కశ్యపునకు దానము చేసి ఆయన కోరిన విధమున ఇచట నివసించనని ప్రతిజ్ఞ చేసి తిని, గురువైన ఆ కాశ్యపుని మాటను అనుసరించి నేను రాత్రి ఈ భూమిపై నివసింపజాలను. కావున రామ, నీవు నా గమన శక్తిని కొట్టవద్దు. నేను వెంటనే మనోవేగముతో మహేంద్ర పర్వతమునకు వెళ్ళిపోయేదను. నేను తపస్సు చేత జయించిన ఉత్తమ లోకములను ఈ బాణముచే కొట్టుము. కాల విలంబము చేయవద్దు. ఈ ధనస్సు ఎక్కుపెట్టుట వలన నీవు సురేశ్వరుడును, నాశరహితుడును, మధు సంహారియగు మహావిష్ణువని గ్రహించినాను. ఓ శత్రు వినాశక, నీకు క్షేమమగుగాక. నీవు చేయి పనులు సాటిలేనివి. యుద్ధములో నిన్ను ఎదిరించువాడు ఎవ్వడూ లేడు. అట్టి నిన్ను దేవతలందరూ వచ్చి చూచుతున్నారు. నేను ముల్లోకములకు ప్రభు అయిన నీ చేతిలో పరాజితుడనైనాను. అందుచే నాకు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీవు బాణమును ప్రయోగించము. బాణమును ప్రయోగించిన పిమ్మట నేను మహేంద్రగిరికి వెళ్ళెదను. పరశురాముని మాటలు విని ప్రతాపవంతుడైన దశరథరాముడు బాణమును ప్రయోగించెను.
తాను తపస్సుచే సంపాదించిన పుణ్యలోకములను రాముడు కొట్టగా చూచి పరశురాముడు శీఘ్రముగా మహేంద్ర పర్వతమునకు వెళ్ళిపోయాను. అప్పుడు దిక్కులను విదిక్కులను చీకటి తొలగి ప్రకాశించినవి. ఆయుధము ధరించిన ఆ రాముని దేవతలు ఋషులు స్తుతించిరి. సమర్థుడుగా పరశురాముడు దశరథ రాముని స్తుతించి ప్రదక్షిణము చేసి తన దారిన తాను వెళ్ళెను. శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 76వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్.